ఇప్పుడు కెనడాలో ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, అంటే మనం ఏమనుకుంటామంటే ఇక్కడ కాకపోతే ప్రపంచంలో ఎక్కడైనా బతకచ్చు అనుకుంటాం. కానీ తేడా వచ్చినప్పుడు ప్రపంచంలో ఫస్ట్ సఫర్ అయ్యేది హిందువే. యూరప్ దేశాల్లో హిందువులకి ఏ ప్రాబ్లం రాలా, ఎందుకంటే అక్కడ క్రైస్తవం ఉంది, అక్కడ మనకి కూడా తగినటువంటి గౌరవం ఉంది, మన పని మనం చేసుకుంటాం. కానీ ముస్లిం దేశాల్లో మన పరిస్థితి, పాకిస్తాన్ ఏమైపోయింది, ఆఫ్ఘనిస్తాన్ ఏమైపోయింది, బంగ్లాదేశ్ ఏమైపోయింది, అరబ్ దేశాల్లో మన సంప్రదాయాలు మనం పాటించగలవా? దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఏదో 2 గుళ్ళు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, కానీ మన సంప్రదాయ విధానాన్ని అక్కడ అమలు చేయగలుగుతామా? లేదు. బ్రతుకు తెరువు కోసం సంప్రదాయాన్ని పక్కన పెట్టుకుని బ్రతుకుతున్నాం. ఇప్పుడు క్రమంగా కెనడా లాంటి పరిస్థితులు పెరిగిపోతున్నాయి. కెనడాలో తాజాగా ఎవడైతే ఈ ఖలిస్తానీ ఉద్యమ నాయకుడు, వాస్తవంగా హిందుత్వంలో ఒక పార్టే సిక్కు, కానీ వాళ్ళు హిందువులు వేరు మేము వేరు అనేటటువంటి స్టేజీ ఖలిస్తానీ ఉద్యమకారుల ద్వారా వచ్చింది. ఈ పన్ను అనేటువంటి వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కెనడాలో ఏకైక హిందూ ఎంపీని తక్షణం దేశం విడిచి పొమ్మనమంటూ స్టేట్మెంట్. కెనడియన్ హిందూ ఎంపీ చంద్ర ఆర్యాని తక్షణం దేశం విడిచిపో అంటూ ఇచ్చినటువంటి వార్నింగ్ సంచలనం సృష్టిస్తోంది. ఏంటయ్యా అంటే, హిందువులు ఏం చేయలేదు ఇక్కడ, మేము ఖలిస్తానీలమే చేసామంట. ఇప్పుడు ఆ హిందూ ఎంపీ కాస్త పాపం రోజు అసలు హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఎవరికేం చేశారో లెక్కలు చెప్పుకోవాల్సి వస్తుంది. బట్ ఖలిస్తానీల సంఖ్య ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటన్నది చూడాలి.